హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న హారర్ స్టోరీ ఏంటంటే చేతబడి సెకండ్ పార్ట్ అనమాట. మనం ఆల్రెడీ ముందు పార్ట్లో చెప్పుకున్నాం కదా. ఈ విధంగా ఆమెకు బాగాలేకుండా పోయింది. లాస్ట్కి ఒకచోట చూపించేసరికి అంతా నయమైపోయింది. నయమైపోయిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే, మళ్ళీ ఆ ఊర్లో ఉండే ఆమె, అదే అత్తగారి ఊర్లో ఉంది కదా, ఆమె మళ్ళీ స్టార్ట్ చేసింది చేతబడి, మళ్ళీ కంటిన్యూ చేసింది. ఈసారి ఆమెకు కడుపులో నొప్పి స్టార్ట్ అయ్యింది. కడుపులో నొప్పి స్టార్ట్ అయ్యింది. చాలా ఏడుస్తుందంట. రోజు ఎంత ఏడుస్తుందంటే అసలు ఆమెకు ఏం ప్రాబ్లం జరుగుతుందని చెప్పి ఎవరికి అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా ఎక్కువ. రోజు రాత్రి 11 అయితే చాలు, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నా కడుపులో ఎవరో సూదులతో గుచ్చుతున్నారు అని ఏడుస్తుందంట. రోజు రోజు రాత్రి 11 గంటలకి. ఊర్లో వాళ్ళంతా భయపడేదంట. ఏంట్రా ఇంత ఘోరం, ఎవరిని ఒక్క మాట అనదు ఆమె. చాలా మంచి అమ్మాయి, ఏదో పెళ్లి చేసుకుని ఊరికి వెళ్ళింది అనుకుంటే ఏంటిది, అక్కడి నుంచి రావడమే బాగలేకుండా వచ్చింది, ఏమైంది అసలు అని చెప్పి ఊర్లో అందరూ బాధపడే వాళ్ళంట ఆమెను తలుచుకొని. ఆ ఇంట్లో వాళ్ళైతే ఇంకా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళైతే ఇంకా రోజు ఏడిపోయి అంట వాళ్ళకి ఆమెను చూసి. ప్రతిరోజు అంట పగలంతా అసలు అన్నమే తినలేదంట. ఆమె గంజి చేసుకుంటుంది. అంటే మన బియ్యం ఉంటాయి కదా, బియ్యంని గ్రైండ్ చేసుకుంటారు, లేకపోతే మిక్సీ చేస్తారు, చిన్న చిన్న రవ్వలాగా అయిపోతుంది అనమాట. వాటిని వాటర్లో వేసి బాగా కాంచుతారనమాట. అంటే బాగా వేడి చేస్తే, బాయిల్ చేస్తే అవి గంజిలాగా అయిపోతాయి. రోజు ఆ గంజి అంటే ఆమెనే చేసుకుంటుందంట. మళ్ళీ గంజి అదే తాగుతుందంట. 3 పూటలు అదే తాగుతుందంట. పడుకుంటుందంట. ఖచ్చితంగా 11 అయితే చాలంట. ఎవరో నిద్ర లేపినట్టుగా లేస్తుందంట. లేచి ఇంకా ఏడుస్తుందంట. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నేను బ్రతకాలనుకుంటున్నాను, నాకు అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు, కడుపులో నొప్పి అని ఏడుస్తుందంట. రోజు ఇదే అంట. అసలు ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఆ ఊర్లో ఇన్ఫార్మర్ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పారంట బాగా అయిపోయింది, అంత హ్యాపీగా ఉన్నారు, ఇంకా నువ్వు మొదలు పెట్టచ్చు అనగానే ఈమె ఇక్కడ మొదలుపెట్టింది అనమాట. కడుపులో 2 సూదులు గుచ్చిందంట ఆమెకు, ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్. ఈమె కూడా అంత ఏడ్చేటప్పుడు ఎడం పక్క కుడి పక్క నడుముకు 2 పక్కల పట్టుకొని, నాకెవరో గుచ్చుతున్నారు, గుచ్చుతున్నారు, నన్ను కాపాడండి, నాకు చావాలని లేదు, నా చిన్నపిల్లల్ని నేను చూసుకోవాలి, ఇదే ఏడుపంట. ఇదే టైంలో వాళ్ళ భర్త తన దగ్గర లేడు. తను వచ్చేసి మళ్ళీ సౌదీ వెళ్ళాడనమాట. ఎందుకంటే ఇంకా చూసుకోవాలి కదా, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళకన్నీ చూసుకోవాలి కదా, వస్తువులు అవన్నీ. సో కాబట్టి ఆయన డబ్బు సంపాదించే ఉద్దేశంతో వెళ్ళాడు, ఆమెకు బాగుందని. కానీ ఇక్కడేమో ఈమె పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది. కానీ ఈ విషయాన్ని ఆయనకు చెప్పలేదన్నమాట. ఎందుకంటే ఎక్కడో దేశంలో ఉన్నాడు, ఇవన్నీ చెప్తే అతను టెన్షన్ పడతాడేమో అని వీళ్ళంతా అనుకున్నారు. అనుకొని ఈ అమ్మాయి వాళ్ళ బంధువులందరూ ఎవ్వరు చెప్పలేదన్నమాట ఆయనకు. కానీ ఈమెమో ఇక్కడ నరక యాతన అనుభవిస్తుందంట రోజు అలా. పగలేమో నార్మల్గానే, మరీ అంత ఎక్కువ పెయిన్ అట్లేం ఉండదంట. అలా ఇలా తిరుగుతూ ఉంటుందంట ఆమె. రోడ్డు పైన అలా అలా చెట్ల కింద అలా తిరిగేదంట. కానీ నైట్ అయితే మాత్రం ఈ విధంగా అవుతుంది. ఇంత ఘోరంగా అసలు ఊర్లో ఉండే పెద్దవాళ్ళు ఉంటారు కదా, అంటే బాగా 70-80 ఏళ్ళు, వీళ్ళు కూడా అసలు ఇలా ఈ విధంగా బాధపడిన వాళ్ళను మా జన్మలో చూడలేదు. మరి ఇంత ఘోరమా, సరే మీరు ఖచ్చితంగా చూపియండి మాకు, ఇది హాస్పిటల్స్లో అయ్యే పని కాదు అని చెప్పారంట. కానీ వీళ్ళు ఏం చేశారు, లాస్ట్ టైం హాస్పిటల్లోనే తగ్గింది కదా, మళ్ళీ ఆయన దగ్గరికే తీసుకెళ్లారంట. ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన ఏమన్నాడు, ఏమ్మా నీకు ఎలా ఉందనంటే, నాకు ఏం లేదు సార్, నాకు ఒకటే ప్రాబ్లం, ఎడమవైపు కుడివైపు అది నడుముకు నొప్పి, చాలా ఎక్కువ నొప్పి, సూదులతో గుచ్చినట్టుగా నొప్పి వస్తుందంటే, మామూలుగా కిడ్నీ సమస్యలు ఉన్నా అలా అవుతాయి కదా. సో అందుకు ఆయన ఏం చేశాడు, సరేమ్మా నీకు ఎంఆర్ఐ స్కాన్ చేద్దాం అని ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించారంట. ఎక్కడే కానీ ప్రాబ్లమే లేదంట. అసలు ఆయన కూడా షాక్ అయిపోయాడంట. ఏంటిది, అసలు నా సర్వీస్లో నేను ఇలాంటి కేసు అస్సలు చూడలేదు, ఆమెమో అంత నరకయాతన పడుతోంది, నాకైతే కనీసం ఎక్కడే కానీ ఒక చిన్న పరక పుల్లంతా కూడా ఆమెకు ప్రాబ్లం ఉన్నట్టు తెలియట్లేదు, నాకు అసలు అర్థం కావట్లేదు అని చెప్పాడంట. ఇంకా వీళ్ళు కూడా డౌట్ వచ్చేసిందనమాట వీళ్ళ అన్నదమ్ములకు కూడా. కరెక్ట్గా ఇది కూడా మనకు సంబంధించిందే, అంటే పూజల వల్ల తగ్గేది అని చెప్పి అప్పుడు ఇంకా పూజలు చేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్లారంట. తీసుకెళ్తే వాళ్ళు వచ్చేసి, ఇది మా వల్ల కాదు, అసలు చాలా కష్టమైన పని ఇది, ఎవరో బలంగా చేపించారు ఈమెకు, ఊరికి మామూలుగా చేపించే వాళ్ళు కాదు, ఎవరో కసితో చేపించారు, ఈమెను కావాలని టార్చర్ చేయాలనే ఉద్దేశంతో చేపించారు ఎవరు అని అంటున్నారంట. అసలు ఎవరికి అర్థం కావడం లేదంట ఏంటిది. అసలు ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, ఆమె అత్తగారు ఊరు నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు అక్కడ జరిగిన గొడవలు అవన్నీ కూడా ఇక్కడ పుట్టింటి వాళ్ళకి ఎవరికి చెప్పలేదంట ఆమె. ఎందుకంటే ఎందుకు అవన్నీ చెప్పడం ఇక్కడ అని అనుకునిందంట. జస్ట్ పిల్లలకి మంచి చదువులు చెప్పించుకోవాలి అని ఇక్కడికి వచ్చాను నేను, అక్కడ చాలా మారుమూల పల్లె కదా అది,
అని అన్నట్టుగా చెప్పిందంట వాళ్ళందరికీ. కాబట్టి అసలు విషయం ఎవరికీ తెలీదు. ఈ విధంగా వీళ్ళేం చేశారంటే ఇంకా సరే ఇంకా పెద్ద పెద్ద స్వాములు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకెళ్దామని చెప్పి తిప్పుతూనే ఉన్నారంట. తిప్పుతూ ఉన్నారు. ఇంకా ఎవరి వల్ల అవ్వట్లేదు. లాస్ట్‌కి ఏం జరిగిందంటే ఎవరో చెప్పారంట, పలాని చోట చాలా పవర్‌ఫుల్ స్వామి ఉన్నాడు. ఆయన కొంచెం డబ్బు ఎక్కువ తీసుకుంటాడు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పారంట. ఇంక చివరి ప్రయత్నంగా ఆయన దగ్గరికి వెళ్ళారు. ఫస్ట్ మనుషులు వెళ్ళాలి. మనుషులు వెళ్ళి మాట్లాడాలన్నమాట ఆయనతో. అలా వీళ్ళు వెళ్ళారనమాట. వెళ్ళేసి ఈ విధంగా జరుగుతోంది, మీరు ఒకసారి మా ఇంటికి రావాలి, ఆమెను తీసుకొని వద్దాం అనుకున్నాం కానీ ఆమె వచ్చే పరిస్థితిలో లేదు అని అంటే ఆయన షాక్ అయ్యాడంట. ఏంటి మరి అంత ఘోరంగా ఉందా, సరే నేనే వస్తాను, ఒకరోజు నాకు వెహికల్ అరేంజ్ చేయండి అని చెప్పాడంట. మీరు ఇప్పుడు వచ్చినా మేము మిమ్మల్ని తీసుకెళ్తామంటే ఈరోజు కుదరదు, పలానా రోజు అని చెప్పి ఒక 2 రోజుల తర్వాత చెప్పాడంట. ఆ రోజు నాకు మీరు వెహికల్ తీసుకొని రండి, ఆ రోజు నేను వస్తానని చెప్పాడంట. ఆ విధంగా ఆ రోజు వాళ్ళు వెహికల్ తీసుకెళ్లారంట. తీసుకెళ్ళి వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఇలాంటి పూజలు అవన్నీ కూడా మిడ్ నైట్ పెట్టుకుంటారు. ఎప్పుడైనా చూసుకోండి, ఒకవేళ మీరు ఎవరన్నా వెళ్ళాలనుకున్నా కూడా అలాంటివి ఏమైనా చేపియాలనుకున్నా మిడ్ నైటే జరుగుతాయి ఇలాంటివన్నీ. ఎందుకంటే డే టైంలో చేస్తే విచిత్రంగా వచ్చి చూస్తారు అందరూ. కాబట్టి మిడ్ నైట్లో జరుగుతాయి. అందుకు వాళ్ళు వచ్చేసరికి రాత్రి 10, 10:30 అలా అయ్యిందంట. అలా అయ్యిందంట. వచ్చేసి ఇంకా వాళ్ళు ఏం చేశారు, ఆ పూజ చేసేటప్పుడు వాళ్ళు ఏమి తీసుకోరు ఆహారం. వాళ్ళు వచ్చేసి దేవతకు ఒక్క పొద్దు ఉంటారనమాట, అంటే ఫాస్టింగ్ ఉంటారనమాట. ఆ విధంగా ఆయన వచ్చేసి నాకేం వద్దు, నేను కొద్దిసేపు ఇక్కడే కూర్చుంటానని చెప్పి అక్కడే వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక గుడి ఉందంట, ఆ గుడి దగ్గర కూర్చొని ఉన్నాడు. 11 అయింది. ఇంకా అరుపులు స్టార్ట్ అయ్యాయి. అరుసని ఈయన లేచి నిలబడ్డాడంట. ఏమైంది అసలు, ఎందుకు అరుస్తుంది ఆమె అని అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఏమైంది బాబు అంటే ఇదే స్వామి జరిగేది రోజు. ఆమె 11 అయితే చాలు, నాకు ఎవరో సూదులతో పొడుస్తున్నారు, నడుములో ఎడమవైపు కుడివైపు పొడుస్తున్నారు, ఇదే ఏడుపు, అసలు ఏం చేయాలి అనేది మాకు అర్థమే అవ్వట్లేదు, దీనికోసమే మిమ్మల్ని ఇక్కడ పిలిచామని చెప్పాడంట. చెప్తానే ఆయన లోపలికి వెళ్ళాడు. చూస్తే నడుము ఇటుపక్క అటుపక్క చేతులతో ఇలా ఇలా పట్టుకొని గీక్కుంటుందంట. కాపాడండి, నాకు చావాలని లేదు, అరే తమ్ముడు కాపాడరా నన్ను అని వాళ్ళ తమ్ముళ్ళను పట్టుకుంటుందంట. వాళ్ళ తమ్ముళ్ళు భార్యలు ఉంటారు కదా, వాళ్ళను పట్టుకుంటుందంట. ఒకటే ఏడుపంట. ఆయన చూసి ఈమెకు చాలా లాస్ట్ స్టేజ్ దగ్గరికి వచ్చినట్టుంది, నాకైతే అదే అనిపిస్తోంది, త్వరగా ఈమెకు పూజకు సిద్ధం చేయండి, ఈమెను నేను వెళ్ళి ముగ్గేస్తానని చెప్పి ఆయన ఒకచోట ముగ్గేసేసి ఒక రూమ్లో, ఆ రూమ్లోకి ఎవరు వెళ్ళకూడదు, అంత ముగ్గేసేసిన తర్వాత ఆమెను తీసుకున్నామని చెప్పాడు. తీసుకెళ్ళి ఆమెను కూర్చోబెట్టారు అక్కడ. కూర్చోబెట్టి అప్పుడు అంతా చేసి వీళ్ళు ఏం చేస్తారంటే అసలు చేతబడికి సంబంధించిన ఈ పూజలు చేసేటప్పుడు ఆ చేతబడి వీళ్ళకి ఎలా చేస్తారు, ఒక బొమ్మకు చేస్తారు, ఒక బొమ్మ తయారు చేస్తారు. అది ఆడవాళ్ళకు చేస్తున్నారా మగవాళ్ళకు చేస్తున్నారా, ఆ విధంగా ఒక బొమ్మను తయారు చేస్తారు. ఆడబొమ్మ కానీ మగ బొమ్మ కానీ తయారు చేసిన తర్వాత వాళ్ళకు ప్రాబ్లం ఎక్కడైతే రావాలో అక్కడ సూదులతో పొడుస్తారనమాట, లేదా మేకులు కొడతారనమాట. ఇప్పుడు తలలో ప్రాబ్లం రావాలంటే తలలో మేకు కొడతారు, గొంతులో రావాలంటే గొంతులో మేకు కొడతారు, కడుపులో రావాలంటే కడుపులో మేకు కొడతారు. ఈ విధంగా చేస్తారనమాట. అలా చేసి వాళ్ళను చిత్రహింసలు పెడతారు. బొమ్మకు చేస్తే వీళ్ళకి ఎలా జరుగుతుందంటే అదే అనమాట ఇక్కడ చేతబడి అంటే. ఏదైతే బొమ్మను వాళ్ళు తయారు చేస్తారో ఆ బొమ్మని ఈ మనిషి వీళ్ళిద్దరి శరీరాలని ఒకటిగా వాళ్ళు ఆ పూజలో కలిపేస్తారు. అందుకే ఆ బొమ్మకు ఏం జరిగినా అది రియల్గా వీళ్ళకి జరుగుతూ ఉంటుంది. అలా చేసి వాళ్ళను చంపేస్తారనమాట. ఇలా జరుగుతూ ఉంటుంది చేతబడి అంటే. ఆయన వచ్చేసి ఈరోజు ఈమె బొమ్మను రప్పియాలి, లేకుండా ఉంటే ఈమె మన మనిషి కాదు, ఖచ్చితంగా చనిపోతుందని చెప్పి చాలా కష్టపడ్డాడంట. దాదాపు ఆయన ఏ పూజలో కూర్చున్నా 1-2 గంటల్లో దానికి సొల్యూషన్ వచ్చేస్తుందంట. కానీ ఆ రోజు దగ్గర 11:30 నుంచి స్టార్ట్ అయితే పూజ 4 అయ్యిందంట. తెల్లవారుజామున 4 అయ్యింది. అప్పుడు కూడా బొమ్మ రాలేదు. తీరా 4:30 టైంలో బొమ్మ వచ్చింది ఆమెది. ఆ బొమ్మ కూడా చాలా అంటే చాలా ఘోరంగా ఉందంట. ఎంత ఘోరంగా ఉందంటే వాటర్లో ముంచి తడిచిపోయి పాచిగా, అంటే ఎలా ఉందంటే జిడ్డుగా ఉందన్నమాట. ఆయన ఆ బొమ్మ చూడగానే ఇంకా ఏం మాట్లాడలేదంట. ఇంకా నా చేతిలో ఏం లేదు అన్నాడంట. వాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు, ఏమైంది స్వామి ఏమైంది చెప్పండి అంటే, ఏం లేదు, ఆమె బొమ్మ చూసారా పాచిపోయింది అది, అంటే ఈమె చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది, అంటే ఇంకా ఈమెకు మనం ఏమి చేసి కాపాడలేము, ఏ దేవత కూడా ఈమెను కాపాడలేదు, మీరు కనీసం ఒక వారం ముందు నా దగ్గరికి వచ్చినంటే నేను ఖచ్చితంగా ఈమెను కాపాడేవాడిని. ఇప్పుడు మీరు ఆమెకు రోజులన్నీ అయిపోయాయి, ఆమెకు గడియలు నడుస్తున్నాయి, అంటే మేబీ ఒక 2-3 రోజుల్లో ఆమె చనిపోతుంది అని చెప్పాడంట. ఏంటి స్వామి మీరు చెప్పేదంటే, ఈరోజు ఏం వారం, ఈరోజు బేస్తవారం, శుక్ర శని ఆది 3 రోజులు ఉన్నాయి. ఆదివారం దాటి ఒక్కరోజు బ్రతికినా రాత్రి 12 అవుతుంది కదా,
12 వరకు ఆమె బ్రతికిందనుకో, ఆమెకు 100 ఏళ్ళ ఆయుష్. ఒకవేళ 12 లోపలే ఆమె చనిపోతే నేనేమి చేయలేను దానికి. ఇప్పుడు కూడా నేనేం చేయలేను. మీరు నాకు ఎంత డబ్బులు ఇచ్చినా సరే నేను ఆమెను కాపాడలేనని చెప్పారంట. స్వామి మీరు 30,000 అడిగారు కదా, మేము 40,000 ఇస్తామని చెప్పి కట్టలు డబ్బులు తీసుకొని ఆయన కాళ్ళ మీద వేశారంట. ఎలాగైనా మీరే కాపాడాలి అని చెప్పి కాళ్ళ మీద పడ్డారంట. ఆయన నా చేతిలో ఏదైనా ఉంటే నేను చేస్తాను, ఇది నా చేతిలో లేని విషయం, నేను ఏమీ చేయలేను. మీకు చెప్తున్నా కదా, ఈ 3 రోజులు జాగ్రత్తగా చూసుకోండి ఆమెను. ఈ 3 రోజులు ఆమె బ్రతికిందంటే ఆమెకు ఇంకా చావు లేదు. ఆమెకు 100 ఏళ్ళ తర్వాత ఇంక చావు అని చెప్పాడంట. చెప్పేసి ఇంక నేను బయలుదేరుతాను, మీరు జాగ్రత్తగా చూసుకున్నామని చెప్పి ఇంక ఆయన వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు ఏం చేశారు, బాగానే చూసుకున్నారు. బాగా మంచి మంచి ఫ్రూట్ జ్యూసులు ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. 2 డేస్ బాగుంది. సండే రాగానే ఇంకా ఆమె మంచం మీద పడిపోయింది. ఇంకా లేవలేకుంది, నోరుగుని తెరచలేకుంది, నీళ్ళు గుని తాగలేకుంది. ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా ఈమె చనిపోతుందని చెప్పి. ఇంకా అక్కడే వాళ్ళ భర్త వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారనమాట. అంటే వాళ్ళకి సంబంధించిన కొంతమంది బంధువులు వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టారంట. ఇంకా అక్కడే ఆమె ఆ రోజు నైటే 11:30కు చనిపోయిందంట. జస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ బ్రతికినింటే ఆమె బ్రతికేది. కానీ ఒక హాఫ్ అన్ అవర్ ముందే చనిపోయింది. మిడ్నైట్ 11:30కి చనిపోయింది ఆమె. అది ఆ విధంగా ఆమెను చేతబడి చేసి చిత్రవద చేసి అసలు ఎంతగా అంటే ఆమె చనిపోయిన తర్వాత ఊరంతా ఏడ్చిందంట. అసలు అంత మంచి ఆమె అంటే ఎవరిని ఒక మాట అనదంట, ఎవరి జోలికి వెళ్ళదంట, ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, పిల్లలతో ఉంటుంది. ఇలా ఉండే అమ్మాయిని ఈ విధంగా చిత్రవద చేసి చంపేశారు. అసలు ఎంత బాధాకరం అని చెప్పి ఊరంతా వచ్చి ఆమె కార్యక్రమానికి, అదే ఆమెను దహనం చేస్తారు కదా, అప్పుడు ఊరంతా వచ్చిందంట. అసలు ఎవరికి కూడా అంతమంది జనం రాలేదంట. అలా జరిగింది ఫ్రెండ్స్. ఇది మన చేతబడి స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి అని అనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.